Guru. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు ఆన్లైన్ క్లాసెస్. మనం నాతో వచ్చేది ఎవరైనా ఒక ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసుకుని ఉన్నాం. ఇది ఏపీపీఎస్సి ఈ గ్రూప్ 2కి సంబంధించి ఒక షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేసుకుందామండి. దీని ప్రకారం మనం వెళ్దామని చెప్పి మీ చేత నేను ₹1 కోర్స్ ఒకటి పెట్టి మీ చేత బై చేయించాను. అందులో ఎలా ప్రిపేర్ కావాలి, ఏం ప్రిపేర్ కావాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది, మన వ్యూహం అనేది మనం తీసుకుపోవడానికి కోసం మనందరం కలిసి ఒక గ్రూప్గా వెళ్తున్నాం. అయితే ఇందులో భాగంగా నేను ఒక షెడ్యూల్ రెడీ చేశాను. ముందు షెడ్యూల్ ప్లాన్ చూడండి. మొత్తం మనకి 3 రౌండ్స్ వస్తుంది. ఇది ఫస్ట్ రౌండ్ అనుకోండి, 35 డేస్ వస్తుంది. సెకండ్ రౌండ్ మనకి 21 డేస్ వస్తుంది. థర్డ్ రౌండ్ మనకి 10 డేస్ వస్తుంది. అంటే దగ్గర దగ్గర మీకు ఒక ఎంత 66 రోజుల ప్లాన్. ఎన్ని రోజులు? 66 రోజుల ప్లాన్, 66 డేస్ మొత్తం ఎన్ని? 3 రివిజన్స్ మనం చేసుకోవచ్చు. అంటే 3 రౌండ్స్ అనొచ్చు. కొత్తగా చదివే వాళ్ళకి రౌండ్స్, ఆల్రెడీ చదివేసి ఇప్పుడు ప్లాన్ చేసుకునే వాళ్ళకి 3 రివిజన్స్ కింద మనకు కనిపిస్తుంది. ఈ మొదటిది ఏంటి మనకి? డిసెంబర్ 18 నుంచి. నేను వీడియో కొద్దిగా చేయటం లేట్ అయింది, మీరు మధ్యలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రిపరేషన్ని. 18 నుంచి జనవరి 21 వరకు ఒక 35 డేస్, 5 వీక్స్ అది. అలానే ఒక 3 వీక్స్ మనకి జనవరి నుంచి ఫిబ్రవరి 11 వరకు ఉంది, ఒక 21 డేస్. ఆ తర్వాత మీరు ఫిబ్రవరిలో ఇంకా రిమైనింగ్ ఒక 10 డేస్. ఖచ్చితంగా ఇది ప్లాన్ చేసుకోండి. క్యాపబుల్ పర్సనా కాదా పక్కన పెట్టేసేసి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన వ్యక్తికి ఏ రోజు కూడా ఇది ఒక చేదు ఫలితం అనేది రావటం అనేది జరగదు. అతని ప్రయత్నానికి తగ్గట్టుగానే అతనికి ఫలితం వస్తుంది. అయితే దీంతోపాటు ఇప్పుడు మనం ఏమేం ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం అనే దానికి ముందుగా దీనికి ఒక మంచి పేరు ఒకటి పెట్టుకుందాం. మంచి పేరు, మీరు వర్క్ చేస్తున్నారు కదా, ఇప్పుడు నాతో వచ్చేది ఎవరో అనే దానికి కాకుండా మీరంటూ స్వయంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒక మంచి పేరు బాగుంటుంది. ఆ పేరు నేను ఒక పేరు అనుకున్నాను. ఆ పేరు ఏంటంటే ఇదిగోండి, మిషన్ గరుడ అని ఒక పేరు పెట్టుకున్నా. గ్రూప్ 2 మిషన్ గరుడ. అంటే మనం ఎందుకు ఈ బాల్డ్ ఈగల్, ఈ గరుడ పక్షిని మనం తీసుకోవడం జరిగిందంటే, మీకు తెలిసిందే, కొన్ని 100 అడుగులో కాదు 1000 అడుగులో ఎత్తున్నప్పటికి కూడా ఆ క్రింద ఉన్నటువంటి దీని యొక్క ఆహారం, దీని స్ప్రే పోతూ ఉన్నట్లయితే, అప్రే పోతున్నట్లయితే దాన్ని నిశితంగా గమనించగలదు. అంతే వేగంతో రాగలదు. అంత వేగంగా వచ్చినా కానీ యాక్యురసీ మిస్ కాకుండా దాన్ని పట్టుకోగలదు. ఇప్పుడు ఇటువంటి తీక్షణ శక్తి ప్రతి అభ్యర్థికి అవసరం, చాలా అవసరం. ఓకే, ఎక్కడి నుంచో ఏంటి, కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, బాగా పాత వాళ్ళు ఉన్నారు, బాగా కొత్త వాళ్ళు, వీళ్ళందరూ ఏంటి, ఇప్పుడు యాక్యురసీ ఇంపార్టెంట్, స్పీడ్ ఇంపార్టెంట్. అందుకే నేను ఈ పేరు పెట్టడం జరుగుతుంది. ఒక ఆర్మీ పేరులాగా మీకు అనిపిస్తుంది, కానీ తప్పే ఉందంటే మనం చేసే ప్రయత్నం అనేదాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక పక్షితో పోల్చుకుంటున్నాం. ఓకే, నడవటం, పరిగెత్తడం కాదు, ఇప్పుడు వేగంగా మనం ఏది జంపింగ్ కంటే కూడా ఇంకా వేగం, అంటే ఏంటి, ఎగరటం అనే ఒక అంత వేగాన్ని మనం కలిగి ఉండాలి. దాంట్లో యాక్యురసీ మిస్ కాకూడదు. కాబట్టి మన ప్రోగ్రాం పేరు ఇక్కడి నుంచి ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మిషన్ గరుడ. ఓకే, ఇందులో భాగంగా మనం ఏం చేస్తాము అంటే, మీకు ఒక షెడ్యూల్ ఇచ్చా, డే షెడ్యూల్ మీకు ఐడియా ఉంటుంది, మళ్ళీ గుర్తు చేస్తా. అంటే నాతో వర్క్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి అయితే ఆ షెడ్యూల్ కొట్టిన పిండి. ఏంటి, మార్నింగ్ 5 AM నుంచి సింపుల్ ఉంది షెడ్యూల్, 8 AM వరకు ఒక టైం ఉంది మనకి. మధ్యలో 8 to 9 బ్రేక్ పోయినప్పటికి కూడా 9 AM to 1 PM ఇంకొక షెడ్యూల్, అంటే ఇంకొక టైం మనకు ఉంది. ఆ తర్వాత 1 to 2 బ్రేక్ పోయినప్పటికి కూడా 2 PM to 5 PM, అంటే 3 సబ్జెక్టులకు ప్లాన్ ఇది. ఇంకా 5 నుంచి ఏం చేయాలి అంటే చెప్తా. ఇప్పుడు ముందు నేనైతే అనుకున్నది ఏంటంటే, ఈ మార్నింగ్ అవరు ఎట్లా మన మిత్రులు, అదే మన స్టూడెంట్స్ జాగ్రఫీ చదివేస్తున్నారు. జాగ్రఫీ
నాతో పాటు కూర్చొని చదివే పని అనేది మీకు జాగ్రఫీ ఈజీ అవుతుంది. లేస్తే నేను ఓన్గా ప్రిపేర్ అవుతానంటే మార్నింగ్ జాగ్రఫీ పెట్టుకోండి. 9 to 1 మీరు హిస్టరీ పెట్టుకోండి. అలానే 2 to 5 మీరు సోషియాలజీ పెట్టుకోండి. ఓకే, 2 to 5 సోషియాలజీ. ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే ఇంకా మనకి మిగిలింది ఏంటి, ఒక 5 to 6 బ్రేక్ తీసుకున్నా కానీ 6 to నైట్ 11 or 12 అంతవరకు కానీ మీరు ప్రిపేర్ అయిపోయినైతే ఇక్కడ మీరు కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది మీకే వదిలేస్తున్నా. కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ మిగతా మాత్రం ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టు కరెక్ట్గా వర్కౌట్ చేయండి. దానివల్ల మీకు మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు జాగ్రఫీ, హిస్టరీ, సోషియాలజీ మనకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా, అది ప్లాన్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఒకసారి లోపల పోయి చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ హిస్టరీ తీసుకుందాం. ఇది కొద్దిగా లెంగ్తీగా ఉంటుంది వీడియో, కానీ తప్పదు. హిస్టరీ తీసుకుంటే నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ రౌండే చెప్పాను, సెకండ్ రౌండ్ మళ్ళీ మనం చూసుకుందాం ఏం చదవాలి ఏంటి అనేది. డిసెంబర్ 18 కదా, డిసెంబర్ 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 ఈ డేస్ జాగ్రత్త చూసుకోండి. 18 సింధు నాగరికత, మీకు సిలబస్ మొత్తం నేను చూశాను. సింధు నాగరికత. 19 ఆర్య నాగరికత అంటే వేద నాగరికత. 20, 21 జైనం అండ్ బౌద్ధం ప్లాన్ చేసుకోండి. 22, 23, 24 ఇది మొత్తం మౌర్య వంశం గురించి చదవండి. మౌర్య వంశం అంటే మౌర్య యుగం ఒక రకంగా. అలానే 25, 26 గుప్తుల గురించి చదవండి. 27 హర్షవర్ధనుడు. సో మీకు ఇదంతా ఏన్షియంట్. ఇదంతా మీకు డిసెంబర్ 18 నుంచి 27వ తేదీ వరకు మీకు ప్రాచీన భారత చరిత్ర మొత్తం అయిపోతుంది. ఏంటి, ప్రాచీన భారతం, ఏన్షియంట్ హిస్టరీ అయిపోతుంది. ఓకే, జాగ్రత్త చూసుకోండి. డిసెంబర్ 18వ తేదీ నుంచి 27వ తేదీ నాటికి నేనైతే రాశాను. ఎందుకంటే రోజు మనకి ఎప్పుడు మార్నింగ్ 9 AM నుంచి 12 PM కాబట్టి దాదాపు నిరాటంకంగా 4 hours పాటు కాబట్టి ఈజీగా దుమ్ము లేపచ్చు అసలు. ఏది ఒక్కొక్క ఏరియా తీసుకొని. ఇప్పుడు కొద్దిగా వీడియో పెట్టడం లేట్ అయింది అన్నాం కాబట్టి ఈ 18 మీకు ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి కొద్దిగా ఈ ఆర్డర్లో సెట్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇది మీరు వీడియో చూసినప్పుడు 19వ తేదీ చూస్తారు. కొద్దిగా సెట్ చేసుకొని 27వ తేదీ నాటికి మీకు ఏన్షియంట్ అయిపోవాలి. ఓకే, ఆ తర్వాత ఇదే హిస్టరీ మళ్ళీ ఒక్కసారి ఇంకోటి తీసుకుందాం. ఏంటి, ఇంకేముంది మనకి హిస్టరీలో మధ్యయుగం. నీటికి రాసి పెట్టుకోండి అమ్మది. వీడియో కార్డు మీ దగ్గర ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు, నేను ఫోల్డర్ కూడా పెట్టేస్తాను. మధ్యంలోకి ఎంటర్ అయితే ఇక్కడ ముందు డేట్స్ రాస్తాను. డిసెంబర్ ఇంకా ఎంత ఉంది మనకి, 28 ఉంది, 29 ఉంది, 30 ఉంది, 31 ఉంది. ఓకే, జాగ్రత్త చూసుకోవాలి. అలానే మరలా జనవరిలో 1, 2, 3, 4, 5, 6 6th వరకు ఇది మిడివల్. ఏంటి, 28, 29, 30 చోళ గురించి చదవండి. 31 ఢిల్లీ సుల్తాన్ల గురించి చదవండి.
ఏంటి, ఢిల్లీ సుల్తాన్స్. ఓకే, జనవరి 1, 2, 3 మొఘల్స్ గురించి చదవండి. మొఘల్స్. అలానే 4 భక్తి ఉద్యమాలు. నా దగ్గర ఉంటే నేను స్టడీ అవర్స్ పెట్టి చదివించేవాడిని, కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు నాకు. కానీ జాగ్రత్త రాసుకోండి. 5 సూఫీ ఉద్యమాలు. 6వది జాగ్రత్త చూసుకో, ఇక్కడ శివాజీ అండ్ మరాఠా మొత్తం కలిపి చదివేసేయండి. అంటే మీ గోల్ ఏంటి, డిసెంబర్ 28వ తేదీ స్టార్ట్ చేస్తే, అంటే డిసెంబర్ 28 నుంచి 31 వరకు, జనవరి 1 నుంచి 6 వరకు, మొత్తం మీద జనవరి 6వ తేదీ నాటికి మధ్యయుగం క్లియర్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ మీకు 7వది యూరోపియన్స్ రాకాని ఇచ్చాడు, అంటే మధ్యయుగంలోనే కలిపాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సిలబస్లో మీరు చూసుకోవచ్చు. మీరు ఇదిగోండి, ఈ మరాఠా ఎంపైర్ తర్వాత ఇక్కడ ఏం చేశాడు, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని కలిపాడు. అది మనం మోడర్న్లోకి తీసుకొని చదువుకుందాం. మోడర్న్లోకి, అందుకే నేను మోడర్న్లో కలిపాను. జాగ్రత్త చూసుకోండి. అంటే జనవరి 6 నాటికి మధ్యయుగం క్లియర్ అయిపోవాలి. ఓన్లీ హిస్టరీ మార్నింగ్ 4 hours, ఏది 9 AM నుంచి 12 PM వరకు, మర్చిపోవద్దు. ఈ టైంలోని ఇవన్నీ అయిపోవాలి ప్రతిరోజు, డివైడ్ కాకుండా చూసుకోండి. ఇంకా తర్వాత హిస్టరీలో ఇంకా మనకి మిగిలింది ఏంటి, ఆధునిక యుగం. ఈ ఆధునిక విషయానికి వచ్చేటప్పటికి మనం ఎక్కడ ఉన్నాం, జనవరిలో ఉన్నాం. ఇది చాలా ఈజీగా ఉంటుందా అంటే చూసుకోండి. 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10, 11, అలానే నెక్స్ట్ ఇంకోటి ఏంటి, 12, 13. ఆ తర్వాత 14 నుంచి 20, ఇది ఒక ప్రత్యేకమైన పీరియడ్. ఇది 21 చూద్దాం. ఏంటి, 7వ తేదీ మీరు ఏం చేస్తారంటే యూరోపియన్స్ రాక, ఇంకా వీలుంటే దాని తర్వాత చదువు పెట్టుకోండి. 8వ తేదీ యూరోపియన్స్ వస్తారు కదా, వీళ్ళ యొక్క విస్తరణ ఉంటుంది, ఎలా వీళ్ళ అధికారాన్ని స్థాపించుకున్నారనేది. ఆ తర్వాత 9వ తేదీ 1857 తిరుగుబాటు చదివేసేసేయండి. మొత్తం దాని గురించి వివరాలు మొత్తం ఆ రోజు అయిపోవాలి. ఓకే, ఆ తర్వాత 10, 11 బ్రిటిష్ వారి అధికార ప్రభావం. బ్రిటిష్ వారి యొక్క అధికార ప్రభావాలు పరిపాలించడం వలన దేశంలో వచ్చిన మార్పులు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇదంతా ఇక్కడ చదివేసేసేయండి. 2 రోజులు ఇచ్చారు. 12, 13 సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు. అంటే మనకి జమీందారీ రెనెజాన్స్ అని మనం చదువుతాం కదా, ఇవన్నీ మనకి ఇక్కడ వస్తాయి. సాంస్కృతిక ఉద్యమాలు వాడు సిలబస్లో ఏది ఇచ్చారు అదే రాశాను. ఇంకా 14 నుంచి 20 దాదాపు ఒక వారం పాటు నువ్వు స్కోరింగ్ ఏరియా ఏంటి, ఫ్రీడమ్ మూమెంట్, జాతీయోద్యమం మీద సపరేట్గా నువ్వు ఖచ్చితంగా ఒక టైం పెట్టుకుని చదువుకోవాల్సిందే. ఓకే, 21 1947 తరువాత జరిగినటువంటి పరిణామాలు. తరువాత కూడా కొద్దిగా ఉన్నాయి. తరువాత అని అంటే మీకు సిలబస్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఈ ఏరియాలో ఇక్కడ చూడండి ఏమనిచ్చాడు. ఇక్కడ జాగ్రత్త చూసుకో. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇట్స్ వేరియస్ స్టేజెస్ అండ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. ఎన్ని కలిపి ఒక వారం పాటు పెట్టుకొని చదువుకో. ఆ తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, 1947+. ఆ తర్వాత మనం చదవాల్సింది. కాబట్టి నీ దగ్గర పర్ఫెక్ట్ మెటీరియల్ ఉంటే మాత్రం సూపర్గా చదివేసేయచ్చు. కాబట్టి జనవరి 21 నాటికి ఫస్ట్ రౌండ్ కంప్లీట్. ఆ రోజు మళ్ళీ మీకు టైం టేబుల్ ఇస్తా, ఏం చదువుకోవాలి ఏంటి, ఎలా మెర్జ్ చేసుకోవాలి ఏంటి అనేది. అప్పటి వరకు మీకు ఇదే పని ఏంటి,
మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఒక 4 అవర్స్ పాటు మీరు చదవాల్సినటువంటి పని. చిన్నపిల్లల్లాగా మీరు మారండి, మేము చెప్పిన మాట వినండి, మీకు ఐడియా వస్తుంది. ఏంటి గమనించు, ఆధునిక, అలానే మధ్యయుగ, అలానే ప్రాచీన ఎక్కడ డిసెంబర్ 18 నుంచి 27కి అయిపోవాలి. లేదా నేను ఎలా అంటే చదువు, నీ ఇష్టం, ఫ్రీడమ్ ఉంది నీకు. 27కి క్లియర్ చేసుకో. అలానే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 దాకా మధ్యయుగం అయిపోవాలి. అలానే జనవరి 7 నుంచి 21కి హిస్టరీ మొత్తం అయిపోవాలి. పండగలు ఉన్నాయి సార్, పెళ్ళిళ్ళు ఉన్నాయి సార్, మీ ఇష్టం. అటెండ్ చేసేటప్పుడు ముందు రోజు కొద్దిగా చదవండి. కానీ టైం మార్నింగ్ 9 నుంచి 1 లోపు మాత్రమే ఉంది, 4 అవర్స్ ఉంది. సో ఎంత స్పీడ్ ఉండాలి, ఎంత యాక్యురసీ ఉండాలి నీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పాస్కి పోయినా కౌంట్ అవుద్ది, బాత్రూమ్కి పోయినా కౌంట్ అవుద్ది, తింటన్నా కౌంట్ అవుద్ది. ప్లాన్ చేసుకో. ఆ తర్వాత రెండవది ఏంటి, మనకి జాగ్రఫీ ఇచ్చాడు. ఈ జాగ్రఫీ కూడా మనకి 3 పార్ట్స్ ఇచ్చాడు కదా. అయితే 3 పార్ట్స్ లాగా కాకుండా నేను మీకు ఎలా చదవాలి ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇది కూడా రాశాను. జాగ్రఫీ విషయానికి వచ్చేటప్పటికి డిసెంబర్ నెలలో మనం ఏంటి 18, 19, 20 ఈ 3 రోజులు మీరు కాస్మాలజీ చదివేసేయండి. నా రివిజన్లో ఉంటే అసలు మీకు ఈ భయమే లేదు. అసలు 22 అంతేలేండి, 21 కూడా తీసేసుకోండి. ఏం చేస్తారంటే 20, 21 వరకు తీసుకోండి కాస్మాలజీ. 22, 23, 24 ఈ 3 రోజుల్లో ఇది చాలా ఈజీ. వాతావరణ శాస్త్రం చదివేసేయచ్చు. మెటియోరాలజీ చదివేసేయండి. అలానే 25, 26, 27, 28, 29 కొద్దిగా పెద్ద సబ్జెక్ట్ ఇది. జియోమార్ఫాలజీ చదవండి. జియోమార్ఫాలజీ అంటే ఏంటి, భూస్వరూప శాస్త్రం. కొద్దిగా ఎక్కువ రోజులు ఇస్తున్నాను, చదువుకోండి. భూస్వరూప శాస్త్రం జియోమార్ఫాలజీ. ఇంకా 30, 31 సరిపోతుంది. ఈ 2 రోజులు మీరు సముద్ర శాస్త్రం, ఓషనోగ్రఫీ చదవండి. సముద్ర శాస్త్రం అంటే ఏంటి, డిసెంబర్ 18 నుంచి 31 వరకు మీకు వరల్డ్ జాగ్రఫీ క్లియర్ అయిపోద్ది, వాల్ జాగ్రఫీ. కానీ మార్నింగ్ 5 AM నుంచి 8 AM లోపు అయిపోవాలి. లేదు అంటే నా రివిజన్ క్లాసుల్లో కూర్చో, ఇంతకంటే ఫాస్ట్ అయిపోతాయి. కానీ చదువుకుంటా సార్ నేను, అవసరం లేదనుకునే పని అయితే తప్పదు. డిసెంబర్ 31 నాటికి సముద్ర శాస్త్రం క్లియర్ అయిపోద్ది, డిసెంబర్ నెల మొత్తం. ఓకే, ఆ తర్వాత జనవరిలోకి రండి. ఏంటి మళ్ళీ మనకి జాగ్రఫీ అంటున్నాం. జాగ్రఫీ మార్నింగ్ 5 AM to 8 AM అంటున్నాం. ఓకే, ఇక్కడ మీరు ఇండియన్ జాగ్రఫీ ప్లాన్ చేసుకోండి. ఇండియన్ జాగ్రఫీ అన్నప్పుడు మనం జనవరిలో ఉన్నాం కదా. జనవరిలో మనకి దాదాపు షెడ్యూల్ ఎంత ఉంది, 1 నుంచి 13 దాకా ఉంది. జనవరి 1 నుంచి జనవరి 13 వరకు ఉంది. ఏంటి, జనవరి 1, 2, 3, 4, 5, 6 అలానే 7, 8, 9, 10 అలానే 11, 12, 13 జనవరి 1 అంటే ఇండియన్ జాగ్రఫీ స్టార్టింగ్ నుంచి చేసేసుకో. ఏంటి, ఉనికి తీసేసుకో వరుసగా, ఒక్కో రోజు ఒక్కోటి. రెండవది నైసర్గిక స్వరూపం తీసుకో. మూడవది శీతోష్ణస్థితి తీసుకో. నాలుగవది నదీ వ్యవస్థ. ఐదవది నీటి పారుదల, 2 పక్క పక్కన పెట్టుకో, నీటి పారుదల. ఆరవది అడవులు తీసుకోండి. 7వ తేదీన మృత్తికలు తీసుకోండి. ఆ తర్వాత 8 వ్యవసాయం తీసుకో. ఆ తర్వాత 9 ఖనిజ సంపద. 10 పరిశ్రమలు. 11 రవాణా.
ఈ 12, 13 ఏం చేస్తారంటే జనాభా చదువుతూ న్యూ టాపిక్స్ కొన్ని ప్లాన్ చేశాడు. ఈలోపు నేను మీకు ఈ న్యూ టాపిక్స్ మీద కూడా క్లారిటీ ఇచ్చేస్తా, ఏం చదువుకోవాలి ఏంటనేది. ఇంకా నేను వీటి మీద వీడియోస్ చేయాలి. ఈ 2-3 రోజులు వచ్చేస్తాయి న్యూ టాపిక్స్. ఏంటంటే న్యూ టాపిక్స్ ఇదిగోండి, ఇక్కడ చిన్నవే అవి. జాగ్రఫీలో మనం వెళ్ళిన న్యూ టాపిక్స్ ఇక్కడ ఏముంటాయి సార్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఈ 3 ఏంటి, కమ్యూనికేషన్, టూరిజం, ట్రేడ్. అలానే ఇక్కడ కూడా ఇదిగోండి, అర్బనైజేషన్, మైగ్రేషన్, రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్. ఇవి చిన్న టాపిక్స్. ఇవి ఈ జనాభాతో కలిపి చదివేసేసుకోవచ్చు, పెద్ద విషయమేం కాదు. కానీ అప్పటికి నేను చెప్పేస్తాను కాబట్టి చూసుకొని పెట్టుకోండి. మొత్తం మీద మీకు 13వ తేదీ నాటికి మొత్తం మనం క్లియర్ అయిపోవాలి. ఓకే, ఇవన్నీ అయిపోతేనే అప్పుడు మీరేం చేస్తారు, ఇంకా మనకి టాపిక్స్ ఉన్నాయి. ఏంటి, ఇదే జాగ్రఫీని ఏమంటున్నాం మనసులో పెట్టుకో, మార్నింగ్ 5 నుంచి 8కి అయిపోవాలి. ఇప్పుడేంటి, జనవరి 14 నుంచి 17, ఈ 4 days ఏం చేస్తావు సార్ అంటే ఏపీ జాగ్రఫీ చదువుకో. సరిపోతుంది 4 రోజులు, నాకు తెలిసి 4 రోజులు ఎక్కువ. 14, 15, 16, 17 ఏపీ జాగ్రఫీ. ఇదే జనవరిలో 18, 19, 20, 21 ఈ 4 రోజులు డిజాస్టర్ మేనేజ్మెంట్. అన్ని రోజులు అవసరం లేదు, కానీ కొంతమంది కొత్త ఉండొచ్చు కదా ఇది. సో క్లియర్ ఏంటి, ఒకసారి చూసుకో. డిసెంబర్లో మనం 31 నాటికి వాల్ జాగ్రఫీ అయిపించేస్తున్నాం. జనవరిలో 13 నాటికి అంటే పండగ నాటికి ఇండియన్ జాగ్రఫీ అయిపోవాలి. పండగలో మీరు రిలాక్స్ అయితే నేనేం చేయలేను. జనవరి 14 నుంచి 17 వరకు ఏపీ జాగ్రఫీ ఒక 4 days. ఆ తర్వాత రిమైనింగ్ 18 నుంచి 20, ఎందుకంటే మనకి ఫస్ట్ రౌండ్ 21కి అయిపోతుంది. సో ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యేటప్పటికి మీరు గుర్తుపెట్టుకో, జాగ్రఫీ కూడా క్లియర్. హిస్టరీ సైమల్టేనియస్గా 9 to 1 అయిపోతుంది. ఇంకా మనకి మిగిలింది ఏంటి, సోషియాలజీ. ఇది మీరు కొద్దిగా కష్టంగా ఫీల్ అవుతున్నారు, కానీ సిలబస్లోకి వెళ్తే సింపుల్గా ఉంది. ఈ సోషియాలజీ కూడా ఏం చేశాడు, వాడు 3 areas ఇచ్చాడు. ఈ 3 areasని మీరు సింపుల్గా ఏంటి, డిసెంబర్ 18 నుంచి 27 వరకు ఒకటి పెట్టుకో. డిసెంబర్ 18 నుంచి 27 ఇది ఒక పార్ట్. అలానే జనవరి అంటే డిసెంబర్ 28లో మీకు 28, 29, 30, 31 ప్లస్ జనవరిలో దాదాపు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, అంటే ఇవి ప్లస్ ఇవి, ఇదొక షెడ్యూల్. అంటే మొత్తం 10 రోజులు తీశాను ఇక్కడ. అలానే మిగిలింది జనవరి 7 నుంచి 21 వరకు తీసుకో. జనవరి 7 నుంచి 21 కొద్దిగా వెల్ఫేర్ కొద్దిగా ఎక్కువ పెట్టి, ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ. ఇది ఏం చేస్తారు, ఫస్ట్ ఏమో ఇది మొత్తం సోషియాలజీ చూసుకోవచ్చు మీరు. స్ట్రక్చర్ అని ఉంటుంది, స్ట్రక్చర్ చూపిస్తారు. ఇదిగోండి, సోషియాలజీలో జాగ్రత్తగా మీరు చూసుకుంటే ఇదిగోండి, స్ట్రక్చర్ ఆఫ్ ది సొసైటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబు, ఎథనిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్. మొత్తం మీరు ఈ మొదట్లో ఉన్న ఈ పార్ట్ మొత్తం కూడా ఏంటి, ఒక 10 రోజుల్లో క్లియర్ చేసేసుకోండి. 10 రోజుల్లో క్లియర్ చేసుకోండి. ఓకే, ఇంకా అక్కడి నుంచి 1, 2, 3, 4, 7 ఒక 6 రోజులు. ఇది కూడా ఒక 10 రోజులు ఉంది మొత్తం. ఇది మొత్తం కలిపితే ఒక 10 రోజులు ఉంది. ఈ 10 రోజులు సోషియాలజీలో ఏం చేస్తారు, రిమైనింగ్ సెకండ్ ఏరియా ఏంటది, సోషల్ ఇష్యూస్ క్లియర్ చేసుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ దాదాపు 15 రోజులు ఉంటుంది, 15 days ఇది. ఈ 15 days పాటు మీరు ఏం చేస్తారంటే వెల్ఫేర్. చాలా ఇది కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుంటూ అలానే పాలిటీని బేస్ చేసుకుంటూ ఉంటుంది, కాబట్టి కొద్దిగా మీకు టైం పడుతుంది. బాగా ఇచ్చాడు ఈసారి సోషియాలజీలో.
ఆ పార్ట్స్ కూడా బాగా ఇచ్చారు చూసుకోండి. వెల్ఫేర్ మెకానిజం కొద్దిగా అన్నీ ఏదన్నా ఉంటే కొద్దిగా రకరకాల వేరియస్ ఏరియాస్ మీరు ఓపెన్ చేసుకొని చూసుకుంటారు కాబట్టి జాగ్రత్త చూసుకొని పెట్టుకోండి. ఇదంతా ఎప్పుడు మనకి ఏంటి మధ్యాహ్నం 2 నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ 5 దాకా జరుగుతుంది. సోషియాలజీ టైమింగ్ ఇది. ఓకే, ఇలా అంటే కొద్దిగా మీకు ఈ వీడియో లెంగ్తీగా అనిపించవచ్చు, కానీ అని నీట్గా నేను కూలంకషంగా రాశా. అన్ని దగ్గర పెట్టుకొని సిలబస్ పేపర్తో పాటు ఆ మెటీరియల్ కూడా చూసి నేను మీకు ఇచ్చాను. కాబట్టి ఇది కూడా ఎప్పుడు జనవరి 21 నాటికి సోషియాలజీ కూడా ఫస్ట్ రౌండ్ మనకి కంప్లీట్ అవుతుంది. అంటే ఏంటి ఇక్కడ డిసెంబర్ 18 నుంచి ఏంటమ్మా డిసెంబర్ 18 నుంచి జనవరి 21 వరకు ఉన్నటువంటి 35 డేస్లో మనం ఏం ప్లాన్ చేసాం? మార్నింగ్ 5 to 8 జాగ్రఫీ, 9 to 1 PM హిస్టరీ, 2 to 5 PM సోషియాలజీ. ఇది చెప్పినంత ఈజీ కాదు, కానీ ఇవన్నీ నేను పాటించాను కాబట్టి ఈరోజు నేను ఉద్యోగస్తుని అయ్యాను. అది గుర్తుపెట్టుకోండి. ఈ 35 రోజుల్లో మీకు ఈ ప్లాన్ క్లియర్ అయిపోవాలి. ఇంకా మనకి మిగిలిందేంటి? ఈ డిసెంబర్ 18 నుంచి జనవరి 21 వరకు మీకు ఈవినింగ్ అవర్ గురించి నేను ఏం చెప్పాలి. ఈవినింగ్ మీకు 5 PM నుంచి ఖాళీ. నైట్ 11 దాకా మేలుకుంటావా లేదా 12 దాకా మేలుకుంటావా అనేది నీ ఇష్టం. ఎందుకంటే మార్నింగ్ 5కి లెగవాలి కాబట్టి 11కి మీరు స్లీప్లోకి వెళ్ళిపోతే మంచిది. కొంతమంది కొద్దిగా టైం పడుతుంది కదా, 11 to 12 అంటున్నాను. ఈ 5 నుంచి 12 ఒక 7 hours ఉంది కదా, ఈ మధ్యలో మీరు మీ ఓపిక ఏంటి కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇవి కొద్దిగా మీరు చూసుకుంటే ఇది మీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. మిగతా అవి మాత్రం నేను చెప్పినట్టు చేయండి. చాలా ఈజీగా మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, జనవరి 21 వచ్చే నాటికి సెకండ్ రౌండ్కి నేను ఏది కలుపుకోవాలి, ఏం చేసుకోవాలి ఇవి చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఇదేముంది సార్ మేము కూడా చేసుకుంటాం కదా సార్ కొంతమందికి అనిపించవచ్చు. మీకు ప్రతిరోజు ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఒక రోజుకి సంబంధించి ముందు రోజు కానీ లేకపోతే షెడ్యూల్ రోజు కానీ అంటే ప్రతిరోజు ఉంటుంది కదా మీరు ఏం చదవాలి ఏంటి అని. ఏదన్నా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ మాత్రమే మొత్తం కాదు, ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటే నేను మీకు కొద్దిగా వీడియో చేసి గుర్తు చేస్తా. ఇవి చదువుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకున్నామని చెప్తాను. ఇంపార్టెంట్ నేను గుర్తు చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ చదవకపోతే అవి ఒకసారి బ్యాక్ వచ్చి ఒకసారి చూసుకోండి. మీరు వచ్చిన పని చదవటమే అయితే నేను చెప్పిన పని అక్షరాల చేస్తారు అంతే. మీరు వచ్చిన పని చదవటమే అయి ఉండాలి. ఈ పులిహార గడపడం ఆపేసేయండి కొద్ది రోజుల పాటు. ఇంకా మెయిన్స్లు గ్రూప్ 1లు ఇవేం ప్రిపేర్ కావద్దు. మార్నింగ్ ఏంటి 5కి లేచామా, ఈవినింగ్ 5 PM దాకా నీ బతికిదే. ఇందులో నేనేం చేశాను, మార్నింగ్ 8 to 9 AM బ్రేక్ ఉంది, 1 to 2 PM కూడా బ్రేక్ ఉంది. ఇవి రెండు నీ రెస్ట్ టైమ్స్. ఓకే, ఇవి రెండు రెస్ట్. ఇదేమో మార్నింగ్, ఇది లంచ్ అవర్. గంట ఉంది, దాన్ని కూడా నువ్వు తగ్గించుకోవచ్చు. సార్ ఇవన్నీ ఈజీనా? అదే పని చేయడానికి వచ్చిన వాడికైతే ఈజీ. ఓకే, ఇది వీడియో కాబట్టి మాట నేను వెనక్కి వెళ్ళి నేను చెప్పలేను కాబట్టి జాగ్రత్త చూసుకోండి. డేట్తో సహా రాసా, జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి. ఓకే, చూసుకోవచ్చు. హిస్టరీ డిసెంబర్ 18 నుంచి దాదాపు 27 వరకు ప్రాచీన అయిపోతుంది. కాకపోతే మార్నింగ్ టైము 9 to 1 గుర్తుపెట్టుకోవాలి ఇది. అలానే మధ్యయుగం డిసెంబర్ 28 నుంచి జనవరి 6కి అయిపోతుంది. ఓకే, 12 రాశానా? 12 కాదు 1 ఇది. మీకు 100 చదువుకోవచ్చు, ఇంకా వీలుంటే 130 దాకా కూడా చదువుకోవచ్చు. తిండి కొద్దిగా ఏముంది సార్ అనుకున్నప్పుడు చదువుకోవచ్చు. అలానే జనవరి 7 నుంచి 21 వరకు ఏంటి మోడ్రన్. ఈ మోడ్రన్లో జాతీయోద్యమం ఒక వారం పాటు చదవాలి, గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా ఇది. మీ ఇష్టం
ఏ ఎక్స్పర్ట్ని కలుస్తారా ఏం చేస్తారా అనేది మీ ఇష్టం. నేనైతే నీ పని నీది. నేనైతే చెప్పమన్నారు చెప్తున్నా. నేనైతే ఇలానే చదువుకుంటా. ఇది అలానే జాగ్రత్త విషయానికి వచ్చేటప్పటికి టైమింగ్ ఎప్పుడు మార్నింగ్ 5 to 8, డిసెంబర్ 18 నుంచి ఈ డిసెంబర్ నెలంతా వరల్డ్ జాగ్రఫీ, జనవరి 1 నుంచి పండగ వరకు ఇండియన్ జాగ్రఫీ. ఈలోపు మీకు న్యూ టాపిక్స్ నేను క్లియర్ చేసి ఇస్తాను, చదువుకుందరు కానీ. అలానే జనవరి 14 నుంచి 21 వరకు ఏపీ జాగ్రఫీ క్లియర్ చేసుకోండి, డిఎం క్లియర్ చేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత సొసైటీ సింపుల్ 18 నుంచి 27 10 రోజుల పాటు స్ట్రక్చర్ చదవండి. అలానే 28 నుంచి జనవరి 6 దాకా ఇది ఒక 10 రోజులు సోషల్ ఇష్యూస్ చదవండి. జనవరి 7 నుంచి 21 వెల్ఫేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా, గుర్తుపెట్టుకో. వెల్ఫేర్ మీద ఎప్పుడు బిట్స్ వస్తుంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ మీకు కొద్దిగా పాలిటీ కూడా టచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్. అందుకే మీకు 15 రోజులు పెట్టాను. ఓకే, నేను ప్రతిరోజు ఒకలా ఓ రోజు కుదరలా, రోజు మార్చి రోజైనా అమ్మా ఇవి చదివారా లేదా అని మీకు కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ నేను మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. అవి షార్ట్స్ రూపంలో కావచ్చు, కొన్నిసార్లు వీడియోస్ రూపంలో కావచ్చు మీకు ఇస్తాను. చదవకపోతే అవి కొద్దిగా చెక్ చేసుకోండి. ఏనా? ఒకటి సలహా ఇవ్వటం వరకే మాది, ప్రయత్నం అంతా మీ చేతుల్లో ఉంటుంది. అందుకే నువ్వు చాలా యాక్యురస్గా చదవాలి కాబట్టే నేను నీకేం చెప్పాను, ఈ పేరు పెట్టింది మిషన్ గరుడ అని పేరు పెట్టింది. వాయువేగంతో ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి, స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. సో ఏం చేయొద్దు, నువ్వు ఎందుకు వచ్చావు అని మనసులో అనుకొని అది చేస్తే చాలు. ఇది దగ్గర దగ్గర 35 రోజుల షెడ్యూల్. ఇది ఇంకొక వీడియో వస్తుంది. ఆ 20 రోజుల షెడ్యూల్ మళ్ళీ చేద్దాం, మెర్జ్ చేసి చెప్తా ఎలా చదువుకోవాలి, ఏమేమి కలిపి చదువుకోవాలి. తర్వాత 10 రోజులు నేను చెప్పినట్టు చేయండి. ఏంటి, నేను ఏరియాస్ చెప్పా, చదవడం మీ ఇష్టమే కదా, చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఏదైనా సరే మనం వెళ్ళే దారి మంచిదే, కానీ వెళుతున్న విధానం కూడా మంచిగా ఉండాలి. ఓకే, ఒక ప్లాన్. ఈలోపు మిమ్మల్ని కొందరు ఇబ్బంది పెడుతుంటారు, నోటిఫికేషన్ రాదంట, ఎలక్షన్ కోడ్ వస్తుందంట, అదంట ఇదంట, పోస్టులు తక్కువ ఉన్నాయంటే ఎన్ని అనవసరం. నువ్వు ఎన్ని రాసినా నీకు ఇచ్చేది ఒక పోస్టే. ఎన్ని పోస్టులు వచ్చినా రిలీజ్ అయినా నువ్వు ఎలిజిబుల్, నీకు ఒక పోస్టే ఉంటుంది. అవునా కదా? వాడు కష్టపడకుండా ఏది రాదు. సార్ ఉద్యోగాలు వస్తాయా? నాకు వచ్చిందిగా నీకు ఎందుకు రాదు? ఇందులో జాగ్రఫీ కొద్దిగా కష్టంగా అనిపించింది అనుకోండి, మార్నింగ్ 5 to 8 రివిజన్స్ ఉంది, రివిజన్ సెషన్. ఇది ఆల్రెడీ ప్రజెంట్ అడ్మిషన్స్ దాదాపు మనకి చాలా అయినాయి. నెంబర్ ఎందుకు లేదని చెప్పడము, దగ్గర 1000కి దగ్గరలో అయితే ఉన్నారు. ఓకే, దగ్గర కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళతో కలిసి నువ్వు కూర్చుంటే నీకు జాగ్రఫీ 7 రివిజన్స్ నా ప్రామిస్. ఇది ఆల్రెడీ ఫస్ట్ డివిజన్ దగ్గరలో ఉన్నాయి. 2 రోజులు వాళ్ళకి ఫస్ట్ డివిజన్ అయిపోద్ది. ఓకే, ఇంకా తర్వాత హిస్టరీ అవి మీరు చూసుకోవాలి. ఒక డిసిప్లిన్ అనేది సి గురు సంస్థ ద్వారా మార్నింగ్ 5కి లేస్తున్నారు చాలామంది, నాతో కలిసి వర్క్ చేస్తున్నారు, చూసుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియో కూడా ఎన్ని గంటలు చేస్తున్నాను అనుకుంటున్నారు? ప్రజెంట్ టైము 12 దాటింది, కానీ తప్పదు. రేపు మీరు చూడాలి, ఫాలోఅప్ చేసుకోవాలి. ఈలోపు నేను చేసేలోపు నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ బాగలేక, ఇదిగోండి ఈరోజు మీకు వెళ్ళిపోయింది. ఈరోజు డిసెంబర్ 18 వెళ్ళిపోయింది. మీరు 19వ తేదీ వీడియో చూస్తారు. కానీ నేను ఎందుకు రాసి పెట్టాను, ఈ టైంలో ఎక్కడో చోటు సెట్ చేసేసుకో. ఆ ఎబిలిటీ నీకు ఉంది. రాత్రి బావులు మేలుకొని చదువుకో. ఇప్పుడు జైన బౌద్ధ మతాలను 1 రోజులో చదివేసే ఇచ్చేవి, కానీ నీకు 2 రోజులు ఇచ్చా. ఆటోమేటిక్ చూసుకో, కొద్దిగా సెట్ చేసుకో. ఆ ఎబిలిటీ నీకు వస్తుంది నాన్న. వర్క్ చేయండి. సెకండ్ రౌండ్ మళ్ళీ జనవరి 21 కదా, ఆ టైంలో నేను సెకండ్ రౌండ్ మీకు షెడ్యూల్ ఇస్తా. మళ్ళీ 10 రోజులకి ఇంకో షెడ్యూల్ కూడా ఇస్తా. ఓకే, ఎప్పుడు నీ వెంటుంటా నేను. మార్నింగ్ 5కి నువ్వు సి గురు అన్లిమిటెడ్ రివిజన్ ఉంది కదా, ఇది చాలామంది తీసుకున్నారు. చూపిస్తాను మీకు. ఇది మన ఈ రివిజన్లోకి మీరు ఎంటర్ అయితే ఇది తీసుకోండి. చాలామంది తెలియదా అంటే మన మిత్రులు చాలామంది తీసుకున్నారు, మీకు చెప్తున్నా. జస్ట్ ఇది కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. నేనే లేపుతా మిమ్మల్ని. 5ంటికి లేస్తారు, 5 నుంచి 8 జాగ్రఫీ మాతో పాటు మీరు అందుబాటులో మీకు ఉంటుంది. ఇదిగోండి అన్లిమిటెడ్ రివిజన్. ఇది ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు, నాతో కలిసి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. 999
రోజు వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదిగోండి ఇవి లైవ్ సెషన్స్లో వాళ్ళ క్లాసులు ఉన్నాయి. ఇవన్నీ లైవ్. ఒక్కొక్క లైవ్ చూసుకోండి, గంటన్నర గంట, 2 గంటలు గంట, ఇట్లా అన్ని లైవ్లు వాళ్ళు నాతో కలిసి ఇప్పుడు వర్క్ చేశారు. అదే కాబట్టి మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎలా అంటే అలా చేస్తే కుదరదు కదా, కరెక్ట్ ప్లాన్లో వెళ్ళాలి. నేను మీకైతే ప్లాన్ ఇచ్చాను అనుకుంటున్నాను. లేదు సార్ నాకు ఈ ప్లాన్ నచ్చలేదు, నేను చేయలేను, అది ఇది అంటే వదిలేసాయి. కానీ కష్టపడకుండా ఏది రాదు. అది నేను కష్టపడుతున్నా, నేను కష్టపడితేనే మరి స్టూడెంట్స్ నాకు మూవ్ ఆన్ అవుతారు, సంస్థకి మంచి పేరు వస్తుంది. అలా నువ్వు కష్టపడితే నీకు మంచి జాబ్ వస్తుంది, మీ పేరెంట్స్కి మంచి పేరు వస్తుంది. ఇట్లా ప్లాన్ చేసుకుని చదువుకోండి. రోజు వస్తా, రోజు ఒకవేళ కుదరలేదు రోజు మార్చి రోజని మీకు అందుబాటులో వస్తా. రోజు చదివారా లేదా నేను ఖచ్చితంగా హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ మీద ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ చెప్పలేనమ్మా నేను. జాగ్రఫీ పర్ఫెక్టే, హిస్టరీ, సొసైటీ ఏం అవసరం ఏంటి అవి కొద్దిగా నేను మీ ముందుకు తీసుకొని చదవమని చెప్తాను. ఈలోపు చదువుంటే ఓకే, చదవకపోతే చదువుకొని పెట్టుకోండి అంతే. ఇది మనకి ఏంటి ఈ నాతో వచ్చిదేవర ప్రోగ్రాము. ఇప్పుడు మనం ఏంటి ఆ హెడ్లైన్ ఉంటుంది, మనం మిషన్ గరుడ అని ఒక నూతన పేరుతో ముందుకెళ్దాం. ద గ్రూప్ 2 మిషన్ గరుడ. చదవాలి నాన్న, మంచిగా జాబులు రావాలి, మీ అమ్మా నాన్నకి మీరు మంచి పేరు తీసుకురావాలి, యాజ్ వెల్ యాజ్ మీకు కూడా మంచి జీవితం రావాలి, మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మీరు పట్టుకోండి. ఓకే, ఎంత పెద్ద ప్రస్థానమైన ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి ప్రయత్నం చేయి. ఇప్పటికీ చేయటం చేతగాని వాళ్ళు, చేయలేని వారు, చేయకుండా ఉన్నవాళ్ళు మేమున్నాం, మాతో పరిగెత్తండి, మాతో ఎగరండి. మేము పరిగెత్తే సింబల్ కూడా పెట్టాల, ఎగిరేది పెట్టుకున్నాం లక్ష్యంగా. ఓకే, గరుడ పక్షి బలానికి, వేగానికి, నిశితమైన దృష్టికి, అన్నిటికీ ఒక అడ్రస్ అది ఆ పక్షి. ఏమా అంత అభివృద్ధి చెందిన దేశం కూడా జాతీయ పక్షి బాల్డ్ ఈగల్. ఇండోనేషియా గరుడ. అద్భుతమైన గుర్తింపు ఉంది ఆ పక్షికి. అందుకే దాన్ని మనం తీసుకొని మన వర్క్ స్టార్ట్ చేద్దాం. ఒక పేరు పెట్టుకుంటే ఒక ఉత్సాహం వస్తుంది, అంతకు మించి ఏం లేదు. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బలాగా ఉండొద్దు, చదవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా.